నటేష్ మురళి గారిని ఒక భక్తుడు భగవాన్ దగ్గరికి వచ్చాడు. 2 రోజులు కూర్చున్నాడు. స్కందాశ్రమంలో ఉన్నాడు. నటేష్ మురళి గారు భగవాన్ ఏమి మాట్లాడాడు? ఏమున్నాయి మాట్లాడటం? ఈ మాటలు ఏమిటి? ఈ ప్రపంచం ఎవరికి? అహంకారానికి. ఈ మాటలు ఎవరికి? అహంకారానికి. మాటలే ఉంది ప్రపంచం అని మాట్లాడటం. ఈ ప్రపంచం అహంకారానికే, ఈ శరీరం అహంకారానికే, లేదా ఆత్మకి ఈ ప్రపంచం కావాలి, ఈ శరీరం కావాలి. ఈ ప్రపంచం అహంకారానికి, ఈ శరీరం అహంకారానికి, మాటల అహంకారానికి. తిరిగి 2 రోజులు దగ్గర భగవాన్ దగ్గర కూర్చుంటే ఏం మాట్లాడాలి భగవాన్? ఈ గురువు వీడి దగ్గరికి వచ్చాం, ఈ గురువు దగ్గరికి మాటలేదు, మంచి లేదు, మంచి లేదు, చెడ్డ లేదు, కూర్చోమని దయచేయమని ఏమి మాటలేదు, మర్యాద లేదు, కల్చర్ లేదు మనిషికి. నో కల్చర్, నో సివిలైజేషన్. దయచేయను మరి కొత్త వాళ్ళు వచ్చిన కూర్చున్నది ఏమనుకుంటారు? మర్యాద సబ్జెక్ట్ తెలియదు, మర్యాద తెలియదు అనుకుంటారు. మొరత మనిషి రోజు పెట్టి కూర్చున్నాడు అక్కడ. మీరు ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు కూర్చొని అనకపోతే ఏమనుకుంటారు? మీరు మర్యాద తెలియదు మనుషులు అనుకుంటారు. అలా నటేష్ మొదలారు అనుకున్నాడు. మర్యాద తెలియదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను స్కందాశ్రమం అంటే ఆయన చేతి నిలబడి కూర్చోమని వంక చూస్తారు కానీ కూర్చోమనండి. మీరు మంచిగా తాగుతారా? ఏం కూర్చోమని అండి. ఏం గురువుడు అని వెళ్ళిపోయారు. ఎంతసేపు మన చూపు బయట చూపే మన బ్యాకప్ పట్టుకోండి. మన పెరిగిన వాతావరణం పవిత్రమైన వాతావరణం కాదు. మన పెరిగిన వాతావరణం జ్ఞాన స్వరూపమైన వాతావరణం కాదు. అజ్ఞానమైన వాతావరణంలో పెరిగాం, అపవిత్రమైన వాతావరణంలో పెరిగాం, చీకట్లో పెరిగాం. చీకటి హృదయాలు చీకట్లో పెరగడంలో చీకటి హృదయాలు పెరిగాయి. లో చూపు లేదు, బయట చూపి. గురువు చేసేది లోపల. గురువు చేసే పని బయటకు మీరు మర్యాద అక్కర్లేదు, మీ కృతజ్ఞత అంత ముందు అక్కర్లేదు. గురువుకి గురువు చేసే పని అంత లోపల చేస్తాడు. గురువు వర్క్స్ లైఫ్ విత్ ఇన్, నాట్ వితౌట్. బయట లేదు, లోపలే. గురువు ఎంత చేపు బయట, లోపల మీరు చేయవలసింది లోపల. ఇంకా మోహం అనేది బయట లేదు, అది కత్తిరించుకుంటే పోదు. మోహం అనేది ఆబ్జెక్టివ్ కాదు, అది సబ్జెక్టివే. మోహం మీలోనే ఉంది, అది లోపల నుంచి లోపల అలా ఆపరేట్ చేసుకోవాల్సిందే. కానీ అది మీ కళ్ళకు కనిపించే వస్తువు కాదు మోహం. ఒక అజ్ఞాని కృతజ్ఞత వాంఛించవచ్చు, రిటర్న్స్ ఒక అజ్ఞానం వాంఛిస్తాడు. జ్ఞానికి తనకంటే వేరుగా ఒకడు ఉంటే కదా కృతజ్ఞత వాళ్ళు వాంఛించడానికి, నమస్కారాలు వాంఛించడానికి. అనాథేకర దగ్గర వచ్చాను, ఈ గురువు మంచివాడు కాదు. ఏదో గోచి పెట్టి కూర్చున్నాడు, మాదిగో వెళ్ళామన్నాడు, అదే అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడెక్కడో చాలా మంది తిన్నాడు, కానీ మనసు నిలబడుతుంది. తాజుపాము కాటేసింది వాడిని. లోపల జరగవలసిన పని అంతా వాడికి అయిపోయింది. పైకి అనుకున్నాను నాకు మర్యాద జరగలేదు, నన్ను మెప్పులు చేయలేదు, ఇంత దూరానికి వచ్చాను కదా, మంచి లేదు మర్యాద. ఎవరో దేశంలో చాలా మంది గురువుల దగ్గర తిరిగాడు, మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఏ గురువు నచ్చలేదు, మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి ఉత్తరాలు రాశాడు. మీరు నేను పరామసారి వచ్చాను, మీరు మాట్లాడలేదు, నాకు రావాలండి, మీ దగ్గర రావాలని. మీరు వస్తే మాట్లాడతానంటే వస్తాను. ఉత్తరం సమాధానం, ఉత్తరాలు రాస్తే ఉత్తరం సమాధానం. రిజిస్టర్ రాశాడు నటేష్ మొదలు గారు. రిజిస్టర్ ఎవరో రిసీవ్ చేసుకున్నారు. ఆ రిజిస్టర్ చూసి ఎవరో చెప్పారు స్కందాశ్రమంలో భగవాన్ గారు నటేష్ మొదలు గారు ఉత్తరం రాశాడు. ఇలా మీ దగ్గర చాలా సార్లు వచ్చాయండి. ఇప్పుడు సరే అన్నారు. భగవాన్ సరే అన్నారు. అప్పుడు నేను చెప్పానంటే భగవాన్ ఉత్తరాలు రాయరు, మీరు చూడాలంటే మళ్ళీ ఇంకోసారి రండి, వరకు ఒకసారి వచ్చారంటున్నారు కదా, మళ్ళీ ఒకసారి వచ్చి చూశాడు. నటేష్ మొదలు గారికి ఆ రాత్రి రిజిస్టర్ లెటర్ అందిన రాత్రి స్వప్నంలో దర్శనం ఇచ్చాడు. భగవాన్ స్వప్నంలో దర్శనం ఇచ్చాడు నటేష్ మొదలు గారు. నటేష్ మొదలు గారు, ఎందుకు నువ్వు నన్ను చింతిస్తావు? ఎందుకు అస్తమాన గురించి నా గురించి ఆలోచిస్తావు? పరమేశ్వరుడి గురించి, అరుణాచలేశ్వరుడి గురించి ధ్యానించి, నన్ను ధ్యానం చేస్తే నీకేం వస్తుంది? అరుణాచలేశ్వరుని ధ్యానం చేయి, అరుణాచలేశ్వరుని స్మరించు, నన్ను ఏం ధ్యానం చేస్తాను నటేష్ మొదలు గారు అన్నాడు స్వప్నం. సరే ఇది ఉత్తరం మీరు ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చని స్కందాశ్రమం నుంచి ఉత్తరం వచ్చాక నటేష్ మొదలు గారు వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే, ముందు అరుణాచలేశ్వరుని స్మరించు, నన్ను స్మరిస్తే నీకేం వస్తుంది? అరుణాచలేశ్వరుడు అనుగ్రహం ఉంటే నీ మీద ఉంటే నాకు అనుగ్రహం ఉన్నట్టే, ఈశ్వర అనుగ్రహం సంపాదిస్తే నా అనుగ్రహం ఆటోమేటిక్గా నీకు వస్తుంది, ప్రత్యేకం నువ్వు అడగక్కర్లేదు అని ముందు అరుణాచలేశ్వరుడి దగ్గరికి వచ్చి అరుణాచలేశ్వరుడు దర్శనం చేసుకుని ఓ రోజు అక్కడ ఉంటాడు నటేష్ మొదలు గారు. స్కందాశ్రమానికి వెళ్ళకుండా ఇక్కడ మీరు గ్రహించాలి. అప్పుడు ఇలా స్కందాశ్రమానికి వెళుతున్నానండి నేను ఇప్పుడు అని అప్పుడు ఎవరో పంతులు గారితో ఎవరితో చెప్పాడు నటేష్ మొదలు గారు. రేపు వెళతానండి, ఈ రాత్రి నేను అరుణాచలం టెంపుల్ కాలక్షేపం చేసి రేపు పెడతాను దర్శనానికి. ముందు అరుణాచలేశ్వరుడు దర్శనానికి వచ్చాను.
నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఆ గురువు దగ్గరికి? నీ తల బద్దలు కొట్టుకున్నా మాట్లాడే ఇంతకంటే మంచి గురువు నీకు దేశంలో ఎవరు దొరకలేదా? నీ తల బద్దలు కొట్టుకో. రమణస్వామి రమణస్వామి దగ్గరికి నీ తల బద్దలు కొట్టుకో. తల బద్దలు కొట్టుకుని ఎందుకు నువ్వు తల బద్దలు కొట్టుకున్నావు మాట్లాడు పలకరించు. ఎందుకు ఆడుతున్న గురువు? నేను చాలాసార్లు వెళ్ళాను నా గురువు దగ్గరికి, నాకేం ప్రయోజనం కనపడదు. ఒకవేళ నీ తల అక్కడ రాళ్ళు ఉన్నాయి, కొండలో రాళ్ళు అనేక రాళ్ళు ఉన్నాయి, కంబాల్సిన పక్కన రాయి వేసుకుని తల వేసి కొట్టుకుంటావు. నువ్వు ఎందుకు కొట్టుకుంటున్నావు అన్నాడు. నీ తల వేసి ఆ రాయి వేసుకుని నీ తల ఎందుకు కొట్టుకుంటున్నాడు అనేవాడు. ఎందుకు కొట్టుకున్నావు? అటువంటి గురువు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? నిజమే కదా, మీరు బాహ్యంగా చూస్తే ఇంతేలే. గురువు అంటే ఎవరు? మీ స్వరూపమే గురువు. జ్ఞానం అంటే ఎవరు? మీ స్వరూపమే జ్ఞానం. మీరు జ్ఞానాన్ని ప్రేమిస్తున్నారంటే మీ స్వరూపాన్ని ప్రేమిస్తున్నట్టు అర్థం. గురువుని ప్రేమిస్తున్నారంటే మీ స్వరూపాన్ని ప్రేమిస్తున్నట్టు అర్థం. మీ స్వరూపానికి వేరుగా గురువు లేడు, మీ స్వరూపానికి వేరుగా జ్ఞానం లేదు. మీ స్వరూపమే నిజమైన జ్ఞానం. ఆ రోజున గడిపాడు నటేశ్వర గారు మనిషికి వెళ్ళిన భగవాన్ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు మళ్ళీ చూచాడు మాట్లాడు. ఈ నటేశ్వర గారు వెళ్ళేటప్పుడు భోజనాన్ని చేయిస్తున్నారు భగవాన్. ఇక్కడ చూచాడు. పూర్వం పాలకుల్లో ఆఫీసర్ గారు ఉండేవారు. దాన్ని చాలాసార్లు వచ్చాను, మీరు చూస్తానన్నారు, మరి ఏంటి మీసార్లు తిప్పుకుంటున్నారు? నేను చూస్తానన్నాను, చేస్తానన్నాను అన్నవాడు. నేను ఎప్పుడైనా చూస్తానని చెబుతున్నాను కానీ చేస్తానని చెప్తాను నీకు. ఆఫీసర్ గారు ఎవరైనా నేను మీతో చాలాసార్లు తిరిగి మాట నిజం. అయితే నేను చూస్తానని చెబుతున్నాను, నీకు చేస్తానని చెప్తాను. చూస్తాను, నీకు చూస్తాను, వీలైతే చూస్తాను, నీకు చేస్తానని ఎప్పుడైనా చెప్పాను కూడా. భగవాన్ దగ్గరికి వచ్చాడు నటేశ్వర గారికి చూచాడు. ఇక ఎందుకు వచ్చిన రహస్యం అంటే వాడు నిజమైన గురువు అయితే, మన గురువు నిజమైన గురువు అయితే మన ప్రారంభ వాసన మార్చేస్తాం. ఏ జన్మ అయితే మన శరీరం, ఏ వాసనలు అయితే, ఏ సంస్కారం అయితే మనకి జన్మలు తీసుకొస్తున్నాయో ఆ వాసనని మారుస్తాడు. అది గురువు యొక్క గొప్ప. ఏదైతే నిజము, ఏదైతే ట్రూత్, ఏదైతే ఎస్సెన్స్ అక్కడ తీసుకెళ్ళడానికి నిజమైన గురువు ప్రయత్నం చేస్తాడు. మీ ప్రేమించే గురువు నిజమైన గురువు అయితే మీ ప్రారంభ వాసన మార్చి మీకు సరైన డైరెక్షన్ చూపిస్తాడు. లోపల మీకున్నటువంటి మీరు తెలుస్తూ ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం ఎంత బలంగా మీరు పనిచేస్తుందో. మీరు అంతర్ముఖ దృష్టి కనుక ఉంటే గురువు యొక్క చేసే పని మీకు తెలుస్తూ ఉంటారు. నటేశ్వర గారు చెప్పాడు. మళ్ళీ 2 రోజులు మాట్లాడే ఈశ్వరుడు యొక్క అనుగ్రహించడం లోపల అంటే అంత కోపంగా వచ్చింది నటేశ్వర గారు. మళ్ళీ 2వ రిజిస్టర్ ఉత్తరం రాసి వచ్చినప్పటికీ మాట్లాడకపోతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాస్తాడు. కోపం వచ్చింది ఇప్పుడు నటేశ్వర గారికి. భగవాన్ నువ్వు జ్ఞానం అనుకోవచ్చు, నువ్వు కుమారస్వామి అవతారం అనుకోవచ్చు, ప్రజలందరూ అనుకోవచ్చు, అది నాకు లెక్కలేదు అన్నాడు నటేశ్వర గారు. కోపం వచ్చింది. నువ్వు పెద్ద గురువు అనుకుంటున్నావేమో, జ్ఞానం అనుకుంటున్నావేమో, అది కుమారస్వామి అవతారం అనుకో, అది నాకు లెక్కలేదు. ఈ జన్మలో నాకు అర్హత లేదు, వదిలేయి. నాతో నేను అనేక సార్లు నీ దగ్గరికి వచ్చాను, నువ్వు మాట్లాడలేదు. నా జన్మ ఈ జన్మలో నాకు అర్హత లేదా, నాతో మాట్లాడడం మానేయి, నాతో వదిలేయి, నన్ను స్మరించడం వదిలేయి. కాని ఒకటి షరతు ఎన్ని ఇక్కడ పెట్టాడు కింద. కాని ఒకటి సరేశ్వర గారు భగవాన్ ఛాలెంజ్ చేశాడు. కానీ నేను దేశం అంతా తిరిగాను, కానీ నేను నన్ను ప్రేమించాలి, నేను నాకు ప్రేమించాలండి, నువ్వు నన్ను గౌరవించకపోయా, నాతో మాట్లాడపోయాను, నువ్వే నాకు గురువు. ఒకవేళ ఈ జన్మలో నాకు ఉపదేశం ఇచ్చి నన్ను కాపాడలేకపోతే నువ్వెంత జ్ఞానం అయినప్పటికీ మరి జన్మలో నా కోసం నువ్వు పుట్టాల్సిన మర్చిపోతున్నాడు రిజిస్టర్ కాబట్టి. ఛాలెంజ్, ఇది ఛాలెంజ్ ఉత్తరం వేశాడు. నువ్వు అవతారం నాకు నాకు అవసరం, నువ్వు జ్ఞానం అవుదో కాదు నాకు అనవసరం. ఈ జ్ఞాని నీ అవతారం ఈ మాటలను మూటల కట్టే పక్కన పడే, నేను గన్నాడు ఈ మూటను పడే, ఏదో ఈ నదిలో పడే, కాలంలో పడే, ఈ మాటలు నాకు అనవసరం. నువ్వు నన్ను ప్రేమించకపోయి నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాతో మాట్లాడకపోయి నీతో మాట్లాడాలి, నిన్ను స్మరించాలి, నీ ఎందుకు నాకు ధ్యాస పోలేదు. అంటే నేను భావనలో తలంపులో నువ్వు నన్ను శిష్యుడిగా అంగీకరించకపోయినా, నువ్వు నా గురువు నిర్ణయానికి వచ్చాను. నువ్వు మంత్రం ఇచ్చిన రక్షించకపోయినా, నాకు మంచి సలహాలు చెప్పకపోయినా, ఒకవేళ నువ్వు జ్ఞానం అయినప్పటికీ ఈ జన్మలో కాకపోతే మరొక జన్మలో కాకపోతే మరొక జన్మలో నీ శిష్యుడిగా నువ్వు నన్ను స్వీకరించాలని, నువ్వు నన్ను రక్షించవలసిన బాధ్యత ఉంది. ఒకవేళ నేను జ్ఞానిని నిరంతరం కుమారస్వామి అవతారని నాకు జన్మ లేదంటే నా కోసం నువ్వు జన్మించవలసి ఉంది. ఇది మర్చిపో. రిజిస్టర్ కవర్లో మామూలు కవర్ అయితే ఎక్కడ పోతున్నా, రిజిస్టర్ కవర్లో రాసేసాడు చెప్పండి డాక్యుమెంట్. నా కోసమే జన్మించవలసి ఉంటుంది. నువ్వు జ్ఞాని అయితే ఉండొచ్చు, నువ్వు అవతార పురుషులు అయితే ఉండొచ్చు, నా ఇంటి నీకు విరక్తిగా ఉంటుండొచ్చు, కనీసం మాట కూడా నువ్వు మాట్లాడటం లేదు నువ్వు వచ్చినప్పుడు. అయినప్పటికీ నేనే నేను గురువుగా భావిస్తున్నాను, నేను గురువుగా పూజిస్తున్నాను, నేను గురువుగా ఆరాధిస్తున్నాను. నా మనస్సులో నా హృదయంలో నువ్వు ఎదురుతున్నావు. మరి ఈ జన్మలో నేను పనికిరానుకో, ఈ జన్మలో నాతో మాట్లాడటం మానే, ఈ జన్మలో శిష్యుడిగా తీసుకోవడం మానే, ఇంకో జన్మలో నన్ను తీసుకో. అయితే ఇక్కడ షరతు ఒకటి, మళ్ళీ నా కోసం నువ్వు జన్మించవలసి ఉంటుంది. అది మరి చెప్పు. ఇది లేగల పాయింట్. ఇది మన కాదంటాను, ఇది కాదంటానికి లేగల పాయింట్. ఈ జన్మలో నువ్వు వదిలేస్తావు అనుకో, నన్ను పట్టించుకోవనుకో, నా కోసం మళ్ళీ నువ్వు పుట్టాలి, నన్ను రక్షించడం కోసం, నాకు జ్ఞానం కలగజేయడం, మళ్ళీ నువ్వు పుట్టవలసి ఉంటుంది.
ఇంకా నేను ప్రేమిస్తున్నాను, ఇది సిన్సియారిటీ ఉండదు, ఈ పర్పస్ నిజం. నటేశ్వరుడు గారికి అంత ప్రేమ భగవాన్ మీద ఎవరిచ్చారు? నటేశ్వరుడు గారు అనుకుంటున్నాడు భగవాన్ ఇచ్చాడు. అక్కడ భగవాన్ మీద అంత ప్రేమ, అంత అనురాగం, ఆపుకోలేని అనురాగం భగవాన్కి. నటేశ్వరుడు గారికి ఎవరు ఇచ్చారు? భగవాన్ ఇచ్చాడు. అది ఈ ప్రేమ కూడా మనకు భగవాన్ ఇచ్చారని సంగతి నటేశ్వరుడు గారికి తెలియకుండా అలా కష్టపడి అలా కఠినమైన మాటలతోటి, నిష్ఠూరమైన మాటలతోటి ప్రవడాల్సి క్రూయల్ లవర్ భగవాన్ అంటే. మనం ప్రేమించినట్టుగా కనిపించడు బయటికి, మన హృదయాన్ని పిండేస్తాడు ప్రేమతో. బయటికి ఏం కనపడ్డు, హృదయాన్ని మటుకు పిండేస్తాడు.